Hello guys, welcome back to my channel Goa Diaries. So I am Dr. Govardhini. మన ఛానల్లో ఫన్ అండ్ ఎంటర్టైన్మెంటే కాకుండా we also learn many health related videos and healthy recipes. సో టుడే మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేసుకోబోతున్నాము. అది ఏంటి అంటే విటమిన్ డి డెఫిషియన్సీ. సో విటమిన్ డి డెఫిషియన్సీ అనేది ఇట్స్ అ వెరీ కామన్ గ్లోబల్ కండిషన్. సో చాలామందిలో ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చాలామందిలో విటమిన్ డి అనేది లోపిస్తుంది, కానీ అది చాలామంది తెలుసుకోరు అండ్ దానివల్ల వచ్చే అనారోగ్యాల వల్ల ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలా కాకుండా ఈరోజు మనం ఒక సింప్లిఫైడ్ వర్జన్లో విటమిన్ డి గురించి కంప్లీట్ నాలెడ్జ్ నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. సో ఈ వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో విటమిన్ డి డెఫిషియన్సీ గురించి మీ అందరికీ సింపుల్గా అర్థం అవ్వడానికి నేను 7 సింపుల్ స్టెప్స్లో చెప్తున్నాను. సో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే విటమిన్ డి అంటే ఏంటి అండ్ విటమిన్ డి మనకు ఏ ఏ పదార్థాల్లో లభిస్తుంది. సెకండ్ స్టెప్ విటమిన్ డి అనేది బాడీకి ఎందుకు అంత అవసరం. థర్డ్ స్టెప్ మన బాడీలో విటమిన్ డి ఎందుకు లోపిస్తుంది. ఫోర్త్ స్టెప్ మన బాడీ రోజు తీసుకోవాల్సిన విటమిన్ డి లెవెల్స్ ఎంత అండ్ మన బాడీలో విటమిన్ డి నార్మల్ వాల్యూస్ ఎంత. ఫిఫ్త్ స్టెప్ విటమిన్ డి లోపించడం వల్ల మనకు ఏ ఏ అనారోగ్య సమస్యలు వస్తాయి. సిక్స్త్ స్టెప్ విటమిన్ డి లోపించిందని మనం ఎలా తెలుసుకోవచ్చు. సెవెంత్ స్టెప్ విటమిన్ డి లోపించిందని తెలుసుకున్న తర్వాత మనం దాన్ని ఎలా ట్రీట్ చేసుకోవాలి లేదా ఎలా కరెక్ట్ చేసుకోవాలి. అండ్ సో కమింగ్ టు ద ఫస్ట్ పాయింట్, వాట్ ఈజ్ విటమిన్ డి అండ్ విటమిన్ డి ఏ ఏ పదార్థాల్లో మనకు లభిస్తుంది. విటమిన్ డి అనేది మనకు ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్ అంటాము. అంటే ఏంటంటే ఒక విటమిన్ని మనం ఫుడ్తో తీసుకున్నప్పుడు ఇట్ విల్ హ్యావ్ అ బెటర్ అబ్జార్ప్షన్, మన బాడీ అనేది దాన్ని బెటర్గా అబ్జార్బ్ చేసుకోగలదు. సో దట్ ఈస్ అ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్. విటమిన్ డితో పాటు వీ హ్యావ్ 3 more ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్. అవి ఏంటి అంటే విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఈ అండ్ విటమిన్ కే. సో ఈ 4 మనకి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అంటాం. అండ్ విటమిన్ డి మనకు 2 ఫామ్స్లో ఉంటుంది, విటమిన్ డి3 అండ్ విటమిన్ డి2. సో విటమిన్ డి3 అనేది మనకు యానిమల్ ఫుడ్ ప్రోడక్ట్స్లో దొరుకుతుంది. అంటే మీట్ కానీ ఫిష్ కానీ, ఎస్పెషలీ సాల్మన్ ఫిష్ అండ్ ఫార్టిఫైడ్ మిల్క్ అంటాం, సో అది కానీ. అండ్ విటమిన్ డి సప్లిమెంట్స్ ఆర్ అవైలబుల్, బట్ ఫర్ వెజిటేరియన్స్ it is available in mushrooms in vitamin D2 form. But I would say the best source of vitamin D is natural sunlight. ఎందుకు అంటే మనం న్యాచురల్ సన్లైట్కి ఎక్స్పోజర్ అయినప్పుడు మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ విటమిన్ డి, సో విచ్ ఈజ్ అ రియలీ గుడ్ థింగ్. అండ్ వెన్ యూ కంపేర్ D2 అండ్ D3, అంటే మనకు D3 అనేది యానిమల్ ప్రోడక్ట్స్లో అవైలబిలిటీ ఉంటుంది, D2 అనేది మష్రూమ్స్ అలా వెజిటేరియన్ ప్రోడక్ట్స్లో అవైలబిలిటీ ఉంటుంది. సో ఈ రెండు కంపేర్ చేసినప్పుడు మనకు D3 అనేది ఇట్ ఈస్ వెరీ ఎఫెక్టివ్ టు రేజ్ ద విటమిన్ డి లెవెల్స్ ఇన్ యువర్ బ్లడ్. సో విటమిన్ డి మనం తీసుకున్న తర్వాత మన బాడీ అనేది దాన్ని స్టోర్ చేసుకోవాలి. సో ఇట్ ఈస్ స్టోర్డ్ ఇన్ ద లివర్ అండ్ ఫ్యాటీ టిష్యూస్. కమింగ్ టు ద సెకండ్ పాయింట్, విటమిన్ డి అనేది మన బాడీకి ఎందుకు అంత అవసరం. సో విటమిన్ డి ఇట్ హ్యాస్ అ వెరీ క్రూషియల్ రోల్ ఇన్ కాల్షియం అండ్ ఫాస్ఫరస్ రెగ్యులేషన్. అంటే మన బోన్స్ హెల్తీ అండ్ స్ట్రాంగ్గా ఉండాలి అంటే విటమిన్ డి అనేది మన బాడీకి చాలా అవసరం. అండ్ రోగ నిరోధక శక్తి పెరగాలన్నా కూడా మనకి విటమిన్ డి అనేది ఎంతో రోల్ ప్లే చేస్తుంది. అండ్ ద థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మన ఇన్ఫెక్షన్స్, ఫ్లూ లైక్ సిమ్టమ్స్ అండ్ వేరియస్ అదర్ డిసీజెస్ నుంచి కూడా విటమిన్ డి మనల్ని కాపాడుతుంది. అండ్ విటమిన్ డి లోపించడం వల్ల మీకు దెర్ ఈజ్ ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ ఫ్రాక్చర్, అంటే మీ బాడీలో ఫ్రాక్చర్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ డిప్రెషన్, ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ ఒబేసిటీ ఆర్ డయాబెటీస్, ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ హార్ట్ డిసీజ్ అండ్ ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ క్యాన్సర్. అండ్ ఇన్ఫ్యాక్ట్ స్టడీస్ మనకి ఏం చెప్తున్నాయి అంటే వెన్ యూ టేక్, మీరు రోజు 1000 ఇంటర్నేషనల్ యూనిట్స్ పర్ డే ఆఫ్ విటమిన్ డి తీసుకున్నప్పుడు మీకు హార్ట్ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ అనేది 10% వరకు తగ్గుతుంది. ఇన్ ద సేమ్ వే వెన్ యూ మెయింటైన్, మీరు రోజు ప్రాపర్ సప్లిమెంట్స్ తీసుకొని విటమిన్ డి లెవెల్స్ అనేది మోర్ దాన్ 33 నానోగ్రామ్ పర్ ml మెయింటైన్ చేసినప్పుడు మీకు
కోలోరెక్టల్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ 50% తగ్గుతుంది. అండ్ కమింగ్ టు ద థర్డ్ పాయింట్, విటమిన్ డి ఎందుకు లోపిస్తుంది? సో దీనికి మనకు చెప్పుకోవాలంటే చాలా రీజన్స్ ఉన్నాయి. సో ఐ విల్ టెల్ యూ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్స్. సో ఫస్ట్ ఏంటి అంటే ల్యాక్ ఆఫ్ ఎక్స్పోజర్ టు సన్లైట్. అంటే మీరు సన్లైట్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వకపోవడం వల్ల మీకు విటమిన్ డి అనేది బాడీలో లోపిస్తుంది. లేదా సెకండ్ థింగ్, మీరు తీసుకునే డైలీ డైట్లో విటమిన్ డి రిచ్ ఫుడ్స్ లేకపోవడం వల్ల. అండ్ ఒకవేళ మీరు విటమిన్ డి ఫుడ్స్ బాగానే తీసుకుంటున్నారు బట్ స్టిల్ మీ బాడీలో డెఫిషియన్సీ ఉంది అంటే ఇట్ కెన్ బి డ్యూ టు ఎనీ అదర్ హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వుడ్ సే సిర్హోసిస్, అంటే మీకు లివర్ రిలేటెడ్ ప్రాబ్లం ఉన్నా, లేక రీనల్ ఫెయిల్యూర్ అంటే కిడ్నీ ప్రాబ్లం ఉన్నా, హైపర్ పారాథైరాయిడిజం. సో ఈ కండిషన్స్లో మీరు విటమిన్ డి తీసుకున్నప్పటికీ మీ బాడీలో విటమిన్ డి అనేది ప్రాపర్గా సింథసైజ్ అవ్వదు. సో ఫోర్త్ పాయింట్ ఏంటి అంటే మీరు విటమిన్ డి సప్లిమెంట్స్ అనేది నార్మల్గానే తీసుకుంటున్నారు బట్ స్టిల్ యువర్ బాడీ హ్యాస్ డెఫిషియన్సీ, ఇంకా మీ బాడీలో లోపిస్తుంది అంటే ఇట్ క్యాన్ బి ఎనీ అదర్ గట్ రిలేటెడ్ ఇష్యూస్. అంటే మీకు సీలియాక్ డిసీజ్ కానీ, క్రాన్స్ డిసీజ్ కానీ, లేదా మీ ప్యాంక్రియాటిక్ డిసీజెస్ లైక్ క్రానిక్ ప్యాంక్రియాటిక్ ఇన్సఫిషియన్సీ కానీ, ఇలాంటి డిసీజెస్ ఉన్నప్పుడు మీరు నార్మల్ విటమిన్ డి తీసుకున్నా కూడా మీ బాడీ అనేది అబ్జార్ప్షన్ తీసుకోదు, లైక్ మీ బాడీ లోపటికి విటమిన్ డి అనేది వెళ్ళదు. అండ్ ఫిఫ్త్ పాయింట్ ఏంటి అంటే వెన్ యు ఆర్ టేకింగ్ సర్టెన్ మెడికేషన్స్, అంటే మీరు కొన్ని హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల కొన్ని మెడిసిన్స్ మీద ఉండే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రిఫాంపిసిన్, ఇట్స్ అ టీబీ డ్రగ్. అండ్ స్టీరాయిడ్ లైక్ డెక్సామెథసోన్, యాంటీ ఫంగల్ డ్రగ్. సో ఇలాంటి డ్రగ్స్ మీద ఉన్నప్పుడు కూడా దే ఇంటర్ఫియర్ విత్ ద విటమిన్ డి అండ్ మీకు విటమిన్ డి లోపించే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో కమింగ్ టు ద ఫోర్త్ పాయింట్, మన బాడీకి రోజు ఎంత విటమిన్ డి లెవెల్స్ కావాలి అండ్ మన బాడీలో నార్మల్ విటమిన్ డి వాల్యూస్ ఎంత. సో బేస్డ్ ఆన్ కరెంట్ రీసెర్చ్ మనకి రోజుకి 1000 to 4000 ఇంటర్నేషనల్ యూనిట్స్ పర్ డే ఆఫ్ విటమిన్ డి సప్లిమెంట్ అనేది కావాలి. అండ్ నార్మల్ విటమిన్ డి వాల్యూస్ మన బాడీలో ఎంత అంటే ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ 12 నానోగ్రామ్ పర్ ఎంఎల్ అప్పుడు దాన్ని డెఫిషియన్సీ అంటాం. అంటే మీ బాడీలో సివియర్ విటమిన్ డి లోపం అనేది ఉంది అండ్ మీకు ట్రీట్మెంట్ కంపల్సరీ. ఫర్ సపోజ్ ఇఫ్ ద వాల్యూ ఇస్ బిట్వీన్ 12 to 20 నానోగ్రామ్ పర్ ఎంఎల్ అప్పుడు దీన్ని ఇన్సఫిషియన్సీ అంటాం. అంటే మీ బాడీలో విటమిన్ డి వాల్యూస్ ఉన్నాయి బట్ దాని పని అది కంప్లీట్గా చేసుకునే అంత విటమిన్ డి వాల్యూస్ మీకు లేవు. సో ఈ 12 to 20 వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ అనేది అవసరం. బట్ ఇఫ్ యువర్ వాల్యూ ఇస్ 20 to 50 ఈ మధ్యలో మీ వాల్యూ ఉన్నప్పుడు మీకు సఫిషియంట్ విటమిన్ డి లెవెల్స్ అనేది ఉంది బట్ స్టిల్ యూ షుడ్ బీ ఆన్ అ మెయింటెనెన్స్ డోస్. బట్ కమింగ్ టు ద ఫోర్త్ గ్రూప్, మీ బాడీలో కనుక మోర్ దాన్ 50 నానోగ్రామ్ పర్ ఎంఎల్ ఆఫ్ విటమిన్ డి లెవెల్స్ ఉన్నాయి అంటే దాట్ కుడ్ బీ హై అండ్ ఇట్ క్యాన్ లీడ్ టు టాక్సిసిటీ. సో బీ వెరీ కాషియస్. సో జనరలీ ఏమవుతుంది అంటే మనం విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకున్నప్పుడు మన బాడీలో అబ్జార్ప్షన్ జరిగి అది లివర్కి వెళ్తుంది. సో విటమిన్ డి సప్లిమెంట్ అనేది అబ్జార్ప్షన్ జరిగాక లివర్కి వెళ్ళి అక్కడ స్టోరేజ్ ఫామ్లో అది స్టోర్ అయి ఉంటుంది అనమాట. బట్ మన బాడీ ఎప్పుడైతే మనకి విటమిన్ డి అవసరం ఉందో అప్పుడు లివర్లో ఉన్న విటమిన్ డి స్టోరేజ్ ఫామ్ అది వెంటనే కిడ్నీస్ దగ్గరికి వెళ్ళి కిడ్నీలో మీ స్టోరేజ్ ఫామ్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ యాక్టివ్ ఫామ్. సో ఈ యాక్టివ్ ఫామ్ ఏదైతే మనకు విటమిన్ డి కన్వర్ట్ అయ్యిందో దట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్స్ యాక్షన్స్. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అందరికీ ఉన్న కన్ఫ్యూజన్ ఏంటి అంటే what is the best dose of vitamin D supplementation? For example, if your value is between 20 to 50, so you are in a sufficient state of vitamin D, and when you take 2000 international units per day of vitamin D to maintain a value of more than 33 nanogram per ml. So 2000 international units per day తీసుకొని మీ బ్లడ్లో విటమిన్ డి వాల్యూస్ అనేది మోర్ దాన్ 33 మీరు మెయింటైన్ చేసినప్పుడు ఇట్ ఈస్ బెటర్ ఫర్ ప్రివెంటింగ్ ఫ్రాక్చర్స్, హార్ట్ డిసీజ్ అండ్ క్యాన్సర్. సో మీరు ఈ వాల్యూస్లో మీరు మెయింటైన్ చేసుకోగలిగితే విటమిన్ డి
మీకు క్యాన్సర్ నుంచి, హార్ట్ డిసీజ్ నుంచి అండ్ ఫ్రాక్చర్స్ అవ్వకుండా విటమిన్ డి అనేది ఎంతో హెల్ప్ చేస్తుంది. సో కమింగ్ టు ద 5th పాయింట్, విటమిన్ డి లోపించడం వల్ల మీ బాడీలో మీరు ఏ అనారోగ్య సమస్యలకు ఎదురవుతారు. ఫస్ట్ పాయింట్ ఈజ్ కండరాల నొప్పులు, మసిల్ పెయిన్. సెకండ్ థింగ్, దేర్ కెన్ బి ఫెటీగ్ అంటే నీరసంగా ఉండడం, సచ్చు ఉండడం. థర్డ్ థింగ్, దేర్ కెన్ బి డిప్రెస్డ్ మూడ్, ఎప్పుడూ ఒక డిప్రెషన్ మూడ్లో ఉండడం, లేదా హెయిర్ లాస్ అవ్వడం, లేదా మీకు డైలీ యాక్టివిటీస్లో ఇంట్రెస్ట్ లేకపోవడం, ఏదైనా ఒక విషయంలో కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం, ఆర్ ఏదైనా గాయం తగిలినప్పుడు త్వరగా అది హీల్ అవ్వకుండా ఉండడం, లేదా బరువు అధికంగా పెరగడం, లేదా మీకు జ్వరం, దగ్గు, జలుబు ఇలాంటివి ఫ్రీక్వెంట్గా రావడం, పడుకున్నప్పుడు సరిగ్గా నిద్ర రాకపోవడం. మోస్ట్ ఇంపార్టెంట్లీ, విటమిన్ డి లోపించడం వల్ల బాడీలో మనకు హార్ట్ అటాక్, స్ట్రోక్ ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ లైక్ రిస్క్ అనేది చాలా పెరుగుతుంది. సో మనం తీసుకునే చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల దీన్ని మనం ఈజీగా ప్రివెంట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ కమింగ్ టు 6th పాయింట్, మనకు విటమిన్ డి లోపం ఉంది అని మనం ఎలా తెలుసుకుంటాం? డోంట్ వరీ, ఇట్ ఈస్ అ సింపుల్ బ్లడ్ టెస్ట్. ఎస్, సో సింపుల్ బ్లడ్ టెస్ట్ అనేది మనం చేసుకొని మన విటమిన్ డి లెవెల్స్ బాడీలో ఎంత ఉంది అని మనం ఈజీగా తెలుసుకోవచ్చు. మీకు లోపం ఉంది అని తెలుసుకున్న తర్వాత మీకు అర్థం అవ్వడానికి సింపుల్గా చెప్తాను. ఫస్ట్, ఎవ్రీడే 6000 ఇంటర్నేషనల్ యూనిట్స్ ఆఫ్ విటమిన్ డి తీసుకోండి. ఇలా ఎన్ని రోజులు తీసుకోవాలి? ఇలా 2 months తీసుకోవాలి, అంటే 8 weeks. సో 2 months మీరు తీసుకున్న తర్వాత జస్ట్ డూ అ బ్లడ్ టెస్ట్, మళ్ళీ ఒకసారి విటమిన్ డి వాల్యూస్ చెక్ చేసుకోండి. ఇఫ్ వాల్యూ అనేది మీకు మోర్ దాన్ 30 nanogram/ml వచ్చింది అంటే ఇనఫ్. స్టాప్ దట్ డోస్ అండ్ గో ఆన్ టు మెయింటెనెన్స్ డోస్. సో 2 months తర్వాత బ్లడ్ టెస్ట్ చేసుకోండి, మోర్ దాన్ 30 nanogram/ml వచ్చింది అంటే మెయింటెనెన్స్ డోస్కి వెళ్ళండి. మెయింటెనెన్స్ డోస్ ఎంత అంటే 2000 ఇంటర్నేషనల్ యూనిట్స్ పర్ డే. సో ఎవ్రీడే స్టార్ట్ టేకింగ్ 2000 ఇంటర్నేషనల్ యూనిట్స్ ఆఫ్ విటమిన్ డి చాలు. దిస్ 2000 ఇంటర్నేషనల్ యూనిట్స్ ఆఫ్ విటమిన్ డి అనేది ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ఎవ్రీ హెల్తీ ఇండివిజువల్. సో అకార్డింగ్ టు కరెంట్ రీసెర్చ్, ఒక హెల్తీ ఇండివిజువల్ కూడా వాట్ ఈస్ ద నార్మల్ విటమిన్ డి లెవెల్స్ రిక్వైర్డ్, మన బాడీకి నార్మల్ విటమిన్ డి ఎంత రిక్వైర్మెంట్ ఉంది అంటే ఇట్ ఈస్ బిట్వీన్ 1000 to 4000 ఇంటర్నేషనల్ యూనిట్స్ పర్ డే. బట్ ఆన్ అన్ యావరేజ్ ద సేఫ్టీ డోస్ యూ కెన్ టేక్ 2000 ఇంటర్నేషనల్ యూనిట్స్ పర్ డే ఆఫ్ విటమిన్ డి ఎవ్రీ డే, ఈవెన్ ఫర్ ద హెల్తీ ఇండివిజువల్స్. సో దిస్ ఈస్ ద సేఫెస్ట్ డోస్. ఒకవేళ మీ విటమిన్ డి వాల్యూస్ అనేది నార్మల్గా ఉండి అండ్ మీరు సన్కి బాగా ఎక్స్పోజ్ అవుతున్నారు ఎవ్రీడే అన్నప్పుడు మీకు విటమిన్ డి సప్లిమెంటేషన్ అనేది అవసరం లేదు. బట్ ఇఫ్ మీ వాల్యూస్ అనేది నార్మల్గా ఉంది బట్ మీరు సన్ ఎక్స్పోజర్ అనేది మీకు ఛాన్స్ రాదు, లైక్ మీరు ఎక్కువ సన్కి ఎక్స్పోజ్ అవ్వరు బికాజ్ ఆఫ్ ప్రజెంట్ వర్కింగ్ సిచ్యువేషన్స్, కానీ ఎవ్రీబడి ఈజ్ వర్కింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ల్యాప్టాప్స్ ఆఫీస్లో. సో ఇట్స్ ఎ క్లోజ్డ్ రూమ్, సో సన్లైట్కి ఎక్స్పోజర్ అనేది ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది. సో అలాంటప్పుడు యూ కెన్ స్టార్ట్ టేకింగ్ అ విటమిన్ డి సప్లిమెంటేషన్ విచ్ ఇన్ అ సేఫ్ డోస్. సో నౌ వెన్ ఈస్ ద బెస్ట్ టైమ్ టు టేక్ విటమిన్ డి సప్లిమెంట్స్ అంటే ఒక రోజులో విటమిన్ డి తీసుకోవడానికి ప్రాపర్ టైం ఏది అంటే, ఫస్ట్ యూ షుడ్ నెవర్ టేక్ ఇట్ ఆన్ ఎంప్టీ స్టమక్, అంటే పడిగడుపున అస్సలు తీసుకోకూడదు. అండ్ యూ షుడ్ నెవర్ టేక్ ఇట్ డ్యూరింగ్ డిన్నర్ టైం, అంటే పడుకునేటప్పుడు యూ షుడ్ నెవర్ టేక్ విటమిన్ డి. ఎందుకు అంటే విటమిన్ డి ఇట్ విల్ ఇంటర్ఫియర్ విత్ ద మెలటోనిన్. సో మెలటోనిన్ అనేది ఇట్స్ అ హార్మోన్ విచ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ గుడ్ స్లీప్. సో విటమిన్ డి తీసుకోవడం వల్ల మీ స్లీప్ అనేది చాలా డిస్టర్బ్ అవుతుంది. సో యూ షుడ్ నెవర్ టేక్ ఇట్ డ్యూరింగ్ డిన్నర్ టైం. సో వెన్ ఈస్ ద బెస్ట్ టైమ్ టు టేక్ ఇట్? మనం ఆఫ్టర్ లంచ్, ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్, దీస్ టూ ఆర్ ద బెస్ట్ టైమ్ to take vitamin D supplementation. And finally, the most important thing I want to tell you is, మీరు విటమిన్ డి తీసుకుంటున్నప్పుడు బీ వెరీ కాషియస్ అబౌట్ ద డోసేజ్. సో డోసేజ్ అనేది చాలా ఇంపార్టెంట్, అందుకే నేను ఈ వీడియోలో అంత స్ట్రెస్ చేశాను. ఒకవేళ మీరు డోసేజ్ కాన్సన్ట్రేట్ చేయకుండా ఇరెగ్యులర్ డోసేజ్ తీసుకున్నప్పుడు ఇట్ కెన్ లీడ్ టు టాక్సిసిటీ అండ్ ఇట్ కెన్ కాజ్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ టు యువర్ బాడీ. సో దాట్స్ వై
Be cautious about the dosage. సో గైజ్ ఈ వీడియోలో మీ అందరికీ విటమిన్ డి గురించి ఒక బ్రీఫ్ నాలెడ్జ్ అయితే నేను ప్రొవైడ్ చేశానని అనుకుంటున్నాను. ఇఫ్ యూ గైజ్ ఫైండ్ దిస్ వీడియో హెల్ప్ఫుల్, మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ డూ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ వెల్ విషర్స్. ఇఫ్ యూ గైజ్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ నా ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కూడా నా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్లీజ్ డూ ఫాలో ఇట్. So that was for today. I'll see you in my next video. Till then, stay happy, stay healthy and stay positive.